హాయ్ అండి. వెల్కమ్ టు ఊర్మిళ వంటకాలు. ఈరోజు మన ఛానల్‌లోనే ఊతప్పం రెసిపీ చేశానండి. ఉడిపిలో దీన్ని సెట్ దోస అంటారు. మన సైడ్ అయితే ఊతప్పం అంటారు. దీని కాంబినేషన్‌గా నేనైతే టమాటో చట్నీ చేశానండి. ఈ రెసిపీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పర్ఫెక్ట్‌గా ఊతప్పం రెసిపీ ఎలా చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాక అందులో ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం యాడ్ చేసుకోవాలి. రేషన్ బియ్యం ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం వేసుకోండి. లేకపోతే రెగ్యులర్‌గా రైస్ వండుకునే రైస్ ఉంటాయి కదా! అదన్నీ వేసుకొని ఒక 2, 3 సార్లు మనం పప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు దీన్ని మనం నానబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 6 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నానిపోయింది కదా! ఇప్పుడు దీనిలో మిక్సీ జార్‌లోకి తీసుకుంది ఇదంతాన. పప్పు బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో మన టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, మనకు దోస బ్యాటర్ ఉంటుంది కదా! సేమ్ అదే విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వేసుకున్నాక మొత్తం అంతా ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా! దీన్ని ఓవర్ నైట్ పులవనివ్వాలండి. పులిస్తేనే మనకెప్పుడైనా మనకు ఊతప్పం మంచి టేస్టీగా ఉంటుంది. దీన్ని నైట్ అంతా పులవనిద్దామండి. చూసారు కదా! ఎంత బాగా రుబ్బనేది పులిసిందో, ఇప్పుడు మంచి పర్ఫెక్ట్ ఊతప్పం అయితే వచ్చేస్తుందండి మనకి. గరిటె పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం. ఒకవేళ బ్యాటర్ అనేది థిక్‌గా ఉందనుకోండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బ్యాటర్ నాకు చాలా థిక్‌గా ఉందండి. నేను ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ పల్చగా కాకుండా మీడియంలో ఉండాలండి. దోస బ్యాటర్ ఉన్నట్టు. చూసారు కదా! ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఊతప్పానికి. ఇలా మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్‌తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక, ఒక బౌల్‌లోని మనం దోస బ్యాటర్ మొత్తం తీసుకోవాలండి. దోస బ్యాటర్ మొత్తం తీసుకొని, ఒక ఊతప్పంలా వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా అండి. ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. వీటిని బాగా సన్నగా తురుముకోవాలి. ఇందులోకైతే మనం ఎక్కువగా ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వల్ల ఈ ఊతప్పం మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి. ఒకసారి వైపు బాగా కాలిపోయింది కదా! ఇప్పుడు 2 సైడ్స్ తిప్పుకోవాలి. స 2 సైడ్ తిప్పుకున్నాక మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లేకపోతే ఆనియన్ అనేది మాడిపోతుంది. ఆహ్, ఊతప్పం అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా అయిపోయిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకున్నాక కట్ చేసుకుని టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులో మీడియం సైజ్ టమాటో ఒక 5 తీసుకున్నాను. ఒక చిన్న చింతపండు కూడా వేసుకున్నాక, అందులో టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని టమాటోలో వాటర్ అంతా ఇంకిపోయి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత చూసారు కదా! మొత్తం అంతా వాటర్ ఇంకిపోయింది. ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. అప్పుడే టేస్ట్ ఇంకా బావుంటుంది పచ్చడి. ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తినేయొచ్చు. ఇప్పుడు పోపు వేసేసానండి నేను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేశాను. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా! వేడి వేడి ఊతప్పంలోకి టమాటో చట్నీ వేసుకొని తింటే చాలా బావుంటుందండి. పక్కా హోటల్ స్టైల్‌లో వచ్చినట్టే వస్తుంది. మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.